ఏపీలో కూటమి పాలకులు రాక్షసానందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చిన తర్వాత మరో కేసు బనాయించి తమలోని పైశాచికత్వాన్ని మరోసారి చాటుకున్నారు. అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చింది. ఇక జైలు నుంచి బయటకు వస్తారు అనుకునేలోగానే 3 ఏళ్ల నాటి పాత కేసు దుమ్ము దులిపి అంబటిని జైలు నుంచి మళ్లీ కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. దీంతో ఆయనకు మళ్లీ 14 రోజుల రిమాండ్ విధించారు సివిల్ కోర్టు జడ్జి. మాజీ మంత్రి అంబటి రాంబాబును టార్చర్ పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు కూటమి నాయకులు. ఎన్నికల హామీలు అమలుకు డిమాండ్ చేయడంతో పాటు ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలు, అరాచకాలను అంబటి రాంబాబు ఎప్పటికప్పుడు కడిగిస్తున్నారు. దీంతో కూటమి సర్కార్ అంబటి రాంబాబుపై కక్ష పెంచుకుంది. అంబటిని ఎలాగైనా జైలుకు పంపాలని కుట్రలు పన్నుతూ ఇప్పుడు ఆయన ఇంట్లో విధ్వంసం సృష్టించి ఇంట్లోని వారిని భయభ్రాంతులకు గురిచేశారు. దాడులు చేసిన వారిని వదిలేసి దాడులకు గురైన అంబటి రాంబాబుపైనే అనేక అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తానని అంబటి హెచ్చరించారు. ఆ సందర్భంగా గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి లడ్డూపై విష ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేసి ఇంటికి వెళ్తూ ఉండగా ఆయన కారుపై టీడీపీ గూండాలు దాడి చేశారు. అంబటి కుటుంబ సభ్యుల్ని అనకూడని పదాలతో దుర్భాషలాడారు. అదే సమయంలో సహనం కోల్పోయి అంబటి రాంబాబు తనను దూషించిన వారిపై వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన ఆ వ్యాఖ్యలు కరెక్టు కాదని ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. మీడియాతో మాట్లాడిన గంటకే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో అంబటి ఇల్లు, ఆఫీస్పై దాడికి దిగారు. దాదాపు 7 గంటల పాటు పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు విధ్వంసం కొనసాగించారు. దాడి చేసిన టీడీపీ నాయకులను వదిలేసి చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారని అంబటి రాంబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. టీడీపీ పథకం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీ కార్యకర్తలు, నాయకులతో అంబటిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయించింది. అయితే వైఎస్ఆర్సీపీ లీగల్ టీం ఈ కుట్రలను గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా అంబటిపై నమోదైన 36 కేసులను కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేసింది. హైకోర్టు ఈ కేసుల్లో అంబటి రాంబాబును అరెస్టు చేయవద్దని 41A నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ర్యాలీలో పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో అంబటికి బెయిల్ వచ్చింది. అంబటి రాంబాబు విడుదలవుతారని భావిస్తున్న తరుణంలో కూటమి సర్కార్ మాత్రం మరో కుట్రకు తెరతీసింది. 2023లో సంక్రాంతి సంబరాల సమయంలో అంబటి డబ్బులు వసూలు చేస్తున్నారని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది తప్పుడు ఫిర్యాదు అయినా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసును తెరపైకి తెచ్చి పట్టాభిపురం కేసులో బెయిల్ రాగానే సత్తెనపల్లి కేసులో కొన్ని కొత్త సెక్షన్లు అదనంగా చేర్చారు. ఇప్పుడు ఈ కేసులో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో తమ కుట్రలు ఫలించాయని కూటమి నేతలు వికటాట్టహాసం చేస్తున్నారు.